నమస్తే. నటసింహం బాలకృష్ణ కొడుకు అరంగేటం చేయబోతున్నాడు. అయితే ఫస్ట్ డెబ్యూ మూవీ దేనిపైన అనేదే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. అయితే ఆయన్ని పూరి జగన్నాథ్ చేతుల్లో పెట్టాలని కొంతమంది, మొత్తానికి ప్రశాంత్ వర్మ అయితే ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడనే దానిపైన పలు రకాలైనటువంటి ఒక డౌట్స్ అయితే వస్తున్నాయి. దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ అనేది చాలా లేటుగా జరగబోతుంది. దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంట్రీ ఉంటుంది అంటూ చాలా డిలే అయిపోయింది. అయితే ఈసారి వచ్చేటువంటి ఫస్ట్ ఫిలింలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. మొత్తానికి ప్రశాంత్ వర్మ చేతుల్లో పడ్డాడన్నది ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అయిన న్యూస్ లాగా తెలుస్తుంది. నిజంగా ప్రశాంత్ వర్మనే ఒక డైరెక్టరా, లేదంటే ఇంకా దాంట్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటారా? మార్పులు చేర్పులు అవకాశం లేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంట్రీ మొదటి సినిమానే ఒక పాన్ ఇండియా సినిమా రావడం అనేది ఒక ప్లస్ పాయింట్. అంటే గ్రాండ్ ఎంట్రీ అనేది చెప్పాలి మోక్షజ్ఞది. వేరే హీరోల వారసులుగా చూసుకుంటే పాన్ ఇండియా సినిమాలుగా వాళ్ళ ఓపెనింగ్ జరగల. మోక్షజ్ఞకి అవకాశం దక్కిందని కోరు. ఎందుకంటే గతంలో ఏమన్నారంటే ఆదిత్య 999 316కి సీక్వెల్గా 999 మ్యాక్స్ అనే సినిమాకు నటిస్తాడని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లో. ఆ సినిమా పట్టాకలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇది ఒక గ్రాండ్ లాంచింగ్ అనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో ఒక యంగ్ హీరో, వారసుడు అయిన హీరో ఎంట్రీ అవ్వటం అనేది ఒక మంచి పరిణామం. ప్రశాంత్ వర్మ ఎంపికలో బాలయ్య బాబు గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ సినిమా ఎవరి చేతిలో పెడదాం, బోయపాటి చేతిలో పెడదామా, పూరి జగన్నాథ్ చేతిలో పెడదామా, లేకపోతే ఎవరి చేతిలో పెడదామని మేము డౌట్స్ ఎవరికైనా ఉంటాయి, ఏ హీరోకైనా ఉంటాయి. వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయాలంటే, ఎన్టీ రామారావు గారు కూడా బాలకృష్ణ లాంచ్ చేయాలంటే మొదటి సినిమా అవకాశం ఎవరికిద్దాం అని మరి పి వాసు గారి చేతిలో పెట్టారు. ఆ సాహసమే జీవితం సినిమా అప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి డైరెక్టర్స్ మొత్తం ప్యాటర్న్ అంతా మారిపోయింది. సినిమా కాస్త తన స్థాయి మార్చుకుని ఎంతో ఎదిగి పాన్ ఇండియా అనే పేరు తెచ్చుకుంది. ఈ టైంలో మరి హనుమాన్ అని హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమా చెప్పాలంటే లేట్ అయిందని చెప్పాలి. అయినా సరే దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి మరి బాలకృష్ణ గారి అబ్బాయితో ఈ సినిమా అనేది, మరి దీంట్లో చాలా మంది పాన్ ఇండియా సినిమా అంటున్నాం కాబట్టి అతిరథ మహారథులంతా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే తేజ సజ్జా లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని కూడా అంతకుముందు గతంలో సినిమాలు చూసాం మనం. జాంబిరెడ్డి కావచ్చు, లేదా ఓ బేబీ కావచ్చు, ఇలాంటి సినిమాలు తీసినా సరే జస్ట్ ఒక నార్మల్ యావరేజ్ మూవీ హిట్ అన్నట్టుగా వెళ్ళిందే తప్ప తేజ సజ్జాకి అంత పెద్ద హిట్ అయితే లేదు. కానీ ఇప్పుడు చూసుకునేసరికి జై హనుమాన్తోని విపరీతమైన పేరు రావడం కావచ్చు, లేదా ఈ 2024లో భారీగా తక్కువ అమౌంట్తోని ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ ఏది అంటే మటుకు ఖచ్చితంగా జై హనుమాన్ అని చెప్పుకోవాలి. అయితే అలాంటి డైరెక్టర్ చేతుల్లో పెట్టబోతున్నారు అంటే మటుకు, అది కూడా పాన్ ఇండియా సినిమా అంటే మటుకు ఖచ్చితంగా డైరెక్టర్ పైన ఉన్నటువంటి ఒక నమ్మకం అని చెప్పనుకోవాలా? ఆ డైరెక్టర్ మీద ఉన్న నమ్మకము, ఆ పాత్ర మీద ఉన్న నమ్మకం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అభిమన్యుడి పాత్ర మోక్ష పోషించబోయేది అభిమన్యుడి పాత్ర అని వస్తుంది. అభిమన్యుడి పాత్ర అయి ఉంటే మాత్రం, అంటే మరి ప్రశాంత్ వర్మ నేను సూపర్ హీరోస్తో సినిమాలు చేస్తాను అన్నాడు కాబట్టి అభిమన్యుడు సూపర్ హీరో అవుతాడా అంటే మరి అదొక పెద్ద ప్రశ్న. అభిమన్యుడి పాత్ర సూపర్ హీరో కాకపోవచ్చు, కానీ మనకి వీరాభిమన్యు సినిమా చూసుకున్నప్పుడు సోహన్ బాబు సినిమా వీరాభిమన్యు అప్పట్లో పెద్ద హిట్ అది వీరాభిమన్యు. ఎందుకంటే తల్లి కడుపులో ఉండే పద్మవ్యూహాన్ని నేర్చుకుని బయటికి రావటం అనేది తెలియదు అతనికి. ఆ టైంలో అతను బలైపోతాడు చెప్పాలంటే. కానీ మరి అభిమన్యుడు చనిపోతాడు కదా, మరి ఎలా దీన్ని ఎలా సోషియో ఫాంటసీగా ప్రశాంత్ వర్మ చేస్తున్నాడా అనేది ఒక డౌట్. ఈ పద్మవ్యూహం అనే కాన్సెప్టే చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే హనుమాన్ సినిమాకి సీజీ వర్క్ చేసిన ఉదయకృష్ణ అనే ఆయన ముందు కూడా పద్మవ్యూహం మీద చాలా కసరత్తులు చేసి ఒక సీజీ వర్క్, మంచి సీజీ వర్క్ ఆయన చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ భవిష్యత్తులో మరి దీన్ని ఏమన్నా ఈ సినిమాకి ఆయన ఉపయోగిస్తాడో తెలియదు, కానీ ఆయన నాతో అన్నమాట అది, పద్మవ్యూహానికి సంబంధించిన నా దగ్గర అద్భుతమైన వర్క్ చేశానని అన్నాడు. ఆ పద్మవ్యూహాన్ని డీటెయిల్గా చెప్పడం ఇంతవరకు జరగల. ఇప్పుడు సీజీ వర్క్ ఉంది కాబట్టి చెప్తే అద్భుతంగా ఉంటుంది. అది ఇక బాలకృష్ణ కొడుకు చేతిలోకి అది పడితే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది కదా. మరి అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్తో సంప్రదింపులు జరుగుతున్నాయి. హీరోయిన్గా చేయించడం జాన్వీ కపూర్కి చెల్లెలు ఆ అమ్మాయితో. అంటే మరి అదొక ఎస్సెట్ ఈ సినిమాకి. ఇక ఇందులో ఒక మోక్షకి గురువు పాత్ర ఉంటుందట. అది బాలీవుడ్లో పెద్ద హీరో ఆ పాత్ర చేస్తాడన్నప్పుడు, ఒకవేళ అమితాబ్ ఏమన్నా ఆ పాత్ర చేయబోతున్నారా? కల్కిలో అమితాబ్కి ఎంత పేరు వచ్చిందో తెలుసు.
అలా నటుడికి పడితే ఈ సినిమాలో పడితే అది ఆ రేంజ్ వేరు కదా. అవును. ఒకవేళ అమితాబ్ బచ్చన్ చేస్తున్నారా లేకపోతే సంజయ్ దత్త ఎవరు చేస్తున్నారో ఆ గురువు పాత్రని, ఇతర రాష్ట్రాల్లో నుంచి కొంత ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చి ఒక పాన్ ఇండియా సినిమాగా పెద్ద ప్రాజెక్టుగానే చేద్దామనే దీని మీదే ఉన్నారని సమాచారం. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కూడా దీంట్లో నిర్మాణ భాగస్వామి కాబట్టి తగ్గేదేలే అన్నట్టుగానే బాలయ్య ఫ్యామిలీలో ఉన్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే జై హనుమాన్ రిలీజ్ టైంలో మాత్రం చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలో నించోవడమే చాలా పెద్ద గొప్ప అనుకున్నటువంటి సిచ్యువేషన్లో అప్పుడున్నటువంటి యొక్క మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాల్ని కూడా ఎన్నిక్కి తగ్గొట్టి పూర్తిగా విజయం సాధించింది జై హనుమాన్ అని చెప్పుకోవచ్చు. అది కాక ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో పూర్తి భారతీయ ప్రేక్షకులందరూ కూడా అంటే భాషా నిమిత్తం లేకుండా పురాణ గాథలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు చిరంజీవులు కావచ్చు, సప్త చిరంజీవులు కావచ్చు, లేదా మిగతా అంశాలు అవన్నీ కూడా వీటి మీద ఆసక్తి అయితే పెరిగిందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే కల్కి సినిమాలో కూడా చూసుకుంటే మనం అశ్వత్థామ పాత్ర ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పి కావచ్చు, లేదంటే అర్జునుడి యొక్క క్యారెక్టర్ కావచ్చు, ఇలా కృష్ణుడి క్యారెక్టర్ కావచ్చు, వీటి మీదనే చాలా బాగా హిట్ అయింది. అది కార్తికేయ చూసుకున్నా సరే అది కృష్ణుడికి సంబంధించి ద్వారక కావచ్చు. సో ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోక్షు 100% హిట్ కొట్టే అవకాశం ఉంది, లేదా మినిమం యావరేజ్ గ్యారంటీ ఉంటుందని చెప్పి ఇలాంటి అంశం ఎంచుకున్నాడు అనుకోవచ్చా? అంటే ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. అతని టాలెంట్ ఏంటనేది మనకి చూసాం. గతంలో చేసిన జామిరెడ్డి కానీ కొత్తదనం కోసం పరితపించే డైరెక్టరు. జామిరెడ్డి కానీ లేకపోతే అద్భుతం అని ఒక సినిమా వచ్చింది, టైం ట్రావెల్ ముడిపెట్టి చేసిన సినిమా. అది కొత్త కాన్సెప్ట్, కమర్షియల్గా హిట్ అయింది లేదా పక్కన పెడితే హనుమాన్ హిట్ అయింది. తర్వాత జై హనుమాన్గా నేను వస్తున్నాను అని చెప్పి అన్నారు, కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలకి అవకాశం అయితే లేదు. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి మరి మోక్షతో పాటు బాలయ్య బాబు కూడా ఇందులో ఉంటాడా లేదా అని ఒక కీలకమైన అంశం. ఎందుకంటే మోక్షని సినిమాలో బాలయ్య బాబు ఉంటే ఆ సినిమాకి వచ్చే మైలేజ్ వేరు. బాలీవుడ్ నటుల్ని పెట్టినా కానీ బాలయ్య ఏదైనా ఒక ప్రత్యేక పాత్రలో మెరిస్తే అద్భుతంగా ఉంటుంది. అది మాత్రం అప్డేట్స్ రావట్లా. బాలయ్య బాబు ఉంటారా లేదా, మరి ఎన్బీకే 109 తర్వాత బాలయ్య బాబు ఏం సినిమా చేస్తున్నారు, మరి అన్స్టాపుల్ సంబంధించిన డెమో చేసినప్పుడు ప్రమో చేసినప్పుడు కూడా నేను మరి ప్రశాంత్ వర్మ సినిమా చేయాల్సి ఉంది బాలకృష్ణ. అలాంటప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఉండే అవకాశం లేకపోలేదు, ఉండే అవకాశమే ఉంది నేను అనుకోవటం. అయితే నటసింహం వారసుడు అయినటువంటి ఒక మోక్షజ్ఞ సినిమా మరో కల్కి కాబోతుందా అంటే ఏమంటారు? మరో కల్కి కావాలని తపంతోనే ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే అంత ముందు దాకానేమో బాలీవుడ్ హీరోలను సంప్రదింపులు జరుపుకొని చేద్దామనే ఆలోచన ఉంది. తర్వాత హనుమాన్కి సీక్వెల్ జై హనుమాన్లో మరి చిరంజీవి గారిని అడిగారని, చిరంజీవి గారు ఇంకేం చెప్పలేదని, మరి హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తారనే టాపిక్ వచ్చి హనుమంతుడు ఆ జై హనుమాన్ అనే ప్రాజెక్టు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మోక్ష సినిమా అయిపోయిన తర్వాతే జై హనుమాన్ పట్టాలెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఇక ఆయన ఫోకస్ అంతా, ప్రశాంత్ వర్మ ఫోకస్ అంతా ఈ మోక్ష సినిమా మీదే ఉంటుంది. అది అభిమన్యుడి పాత్రనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అభిమన్యుడి పాత్ర కాకుండా సప్త చిరంజీవుల్లో ఒకరిని పెట్టుకుని సూపర్ హీరోగా, అభిమన్యుడు కూడా సూపర్ హీరోని చెప్పాలంటే, కాకపోతే దీన్ని ఎలా చేస్తారో, మరి చనిపోయే పాత్రని బాలయ్య బాబు కొడుక్కి మొదటి సినిమాలో ఎలా ఇస్తారో, ఒకవేళ మగధీర లోప రామ్ చరణ్ లాగా మళ్ళీ పుట్టే ఇదే కల్కి సినిమాలో కూడా ఆ కర్ణుడే మళ్ళీ పుట్టినట్టుగా మనకు చూపించారు. కాబట్టి ఆ తరహాలో అభిమన్యు మళ్ళీ పుడితే అనే కాన్సెప్ట్ అని తీసుకున్నారా, ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే పూర్తిగా పాన్ ఇండియా సినిమాస్ హవానే నడుస్తూ వస్తుంది. ఇలాంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా పూర్తిగా మిగతా భాషల్లో ఉన్నటువంటి అతిరథ మహారాజులు అందరూ కూడా మనకి సినిమాల్లో కనిపిస్తున్నారు. మనం చూస్తే కల్కి సినిమాలో కూడా మనం ఒక పక్కన కమల్ హాసన్ కావచ్చు, ఇంకో పక్కన వచ్చి అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇలాగా చాలా డిఫరెంట్ భాషల నుంచి అతిరథ మహారాజులు వస్తున్నారు. సో ఎంతవరకు బాలకృష్ణ కొడుకు డెబ్యూ సినిమాకి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే ఏమంటారు? డైరెక్టర్కి మంచి హిట్ ఉంది, అలాగే మరి ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద ప్రొడ్యూసర్స్ వీళ్ళు, వాళ్ళతో టైప్ అయ్యారు వీళ్ళు. మరి బాలయ్య బాబు సొంత సినిమా అనే దీంట్లో ఉంటుంది కదా ఖచ్చితంగా. మరి బాలయ్య బాబు అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఆ ప్రశాంత్ వర్మ మీద నమ్మకం కూడా కావచ్చు. అటు అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు, పాన్ ఇండియా సినిమా అంటున్నారు కాబట్టి మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎవరు వస్తారు, తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఉంటారు, బాలీవుడ్ నుంచి ఎవరు రాబోతున్నారు, తెలుగులో మోక్షతో పాటు ఖుషీ కపూర్ హీరోయిన్ అనుకుంటున్నాం కాబట్టి మరి బాలయ్య బాబు ఉంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. రేపు దగ్గరలోనే ఉంది కాబట్టి సెప్టెంబర్ 6వ తారీఖు లాంచింగ్ అంటున్నారు. దీనికి సంబంధించిన మరి అఫీషియల్గా ముందే ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా లేదా తెలియదు. ప్రశాంత్ వర్మ అయితే ఇప్పుడు దాకా
దీనికి సంబంధించిన లీకులు బయట రావడం తప్పితే అఫీషియల్గా సినిమా కన్ఫర్మ్, కాకపోతే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని వాళ్ళు ఇవ్వట్లేదు. మనం మాట్లాడి కానీ నేను చెప్పిన కానీ ఇవన్నీ అనఫిషియల్ సమాచారమే. సో మొత్తానికి ఈ సెప్టెంబర్ 6వ తారీఖుకి ఎంతో కొంత అప్డేట్ అయితే రాబోతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు లాంచింగ్ ఈవెంట్లో మాత్రం అన్ని చాలా వరకు వివరాలు చెప్తారు ప్రెస్ మీట్లో, ఏ తరహా సినిమా ఏంటి అది. ఎందుకంటే మనం పద్మవ్యూహం కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి మరి ఆ పద్మవ్యూహం కాన్సెప్ట్ని సోషలైజ్ చేసుకుని, అంటే ఒక పార్ట్ ఏమో పురాణాలతో లింకప్ చేసుకుని, ఇంకో పార్ట్ ఏమో దాన్ని ఫాంటసీగా పెట్టుకుని అదే పద్మవ్యూహం కాన్సెప్ట్ని సోషలైజ్ చేసుకుని మళ్ళీ ఏమన్నా అక్కడి నుంచి హీరో బయటపడటం అనేది ఏమైనా ఉంటుందా? ఎందుకంటే పద్మవ్యూహం నుంచి బయటపడని అభిమన్యుడు మరి ఈసారి బయటపడాలనేట్టుగా కాన్సెప్ట్ కథ తయారు చేసుకోవాలి కాబట్టి అలాంటి కసరత్తులు ఏమన్నా ప్రశాంత్ వర్మ చేస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మాత్రం సినిమా రిలీజ్ కాకముందే ఇంత పెద్ద చర్చకైతే దారితీసింది. సో సినిమా కూడా ఒక మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.